We have been looking at the book of Malachi. మలాకీ గ్రంథం చూస్తూ వచ్చాం. We considered chapter 1 yesterday. నేటి దినం మొదటి అధ్యాయాన్ని చూసుకున్నాం. Spiritual failure. ఆధ్యాత్మిక ఓటమి. And we considered 3 particular manifestations of spiritual failure. ఈ ఆధ్యాత్మికంగా తప్పిపోటులో 3 ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు మనం చూసుకున్నాం. Basic to that failure is this, that the people of God lacked the fear of God. దానికి ప్రాథమికంగా దేవుని ప్రజలు దేవుని భయములో కొరతపడి ఉండటం మనం చూసుకున్నాం. And because of that they offered bad offerings. దానిని బట్టి వారు చెడిపోయినటువంటి అపవిత్రమైన అర్పణలు అర్పించారు. Then there was boredom of soul. ఆ తర్వాత వారికి ఆత్మ ప్రయాస రావడం చూశాం. And there were broken promises. అక్కడ వారు విరగొట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. Such a failure had consequences. అలాంటి ఓడిపోయిన పరిస్థితికి ఫలితాలు ఉంటాయి. Their blessings became curses. వారి ఆశీర్వాదములు శాపముగా మారినాయి. Their offspring were affected. వారి సంతతికి ఫలితాలు వచ్చాయి. Their offerings were rejected. వారి యొక్క అర్పణలు తృణీకరించబడ్డాయి. And they were removed from God's presence. దేవుని సన్నిధానం నుండి వారు తొలగింపబడ్డారు. Now just a word there. అక్కడ ఒక మాట చెప్పుకుందాం. Notice it was God's presence that was withdrawn. అక్కడ గమనించండి, దేవుని సన్నిధానము వారి నుండి తొలగింపబడింది. It was not eternal condemnation that was mentioned there. అక్కడ చెప్పబడినటువంటిది నిత్యత్వముతో కూడినటువంటి దండన కాదు. Because later you find God restoring them, redeeming them. ఎందుకంటే మనం తర్వాత చూస్తూ ఉంటున్నాము, దేవుడు వారిని తిరిగి సమకూర్చి విమోచించడం చూస్తున్నాం. When you fail to honor God, నీవు దేవుని గణపరచడంలో తప్పిపోయినప్పుడు God withdraws his presence. తన సన్నిధిని నీ నుండి తొలగిస్తూ ఉంటాడు. And he gives you an opportunity to repent so he can restore you. పశ్చాత్తాపపడినటువంటి తరుణం అంటూ నీకు అనుగ్రహించి ఆయన వైపు తిరగవాలని కోరుతాడు. A heart that is set in rebellion against God will be cast out. దేవునికి తిరుగుబాటుతో కూడినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి హృదయం తప్పకుండా వెలివేయబడుతుంది. But a person who accepts his failure and turns to him will be restored. అయితే ఏ వ్యక్తి అయితే తన పడిపోయినటువంటి పరిస్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపపడతాడో ఆ వ్యక్తికి తిరిగి సమకూర్పు అంటూ జరుగుతుంది. Now this morning we continue to see some other failures. ఇంకా కొన్ని పడిపోయిన పరిస్థితులను ఉదయకాలం మనం చూసుకుందాం. The second failure. రెండవ ఓటమి. And notice all of this is God's complaint against his people. గమనించండి, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజల చూపిస్తున్నటువంటి నింద లేక నెపం. After his covenant love was declared, ఆయన తన యొక్క నిబంధన ప్రేమను ప్రకటించిన తర్వాత and they doubted it, దానిని వారు అనుమానించారు. he demonstrated it for them. అయితే వారి కొరకు ఆ ప్రేమను ఆయన ప్రదర్శించాడు. And now he comes out with his complaint. అయితే ఇక్కడ ఆయన నింద బయటికి వస్తున్నది. The second complaint was this. ఆ రెండవ నెపం ఇది. Chapter 2 verse 4 to 9. ఆ రెండవ అధ్యాయము 4 నుండి 9వ వచనం వరకు. Now there is an expression that comes here which needs explanation. ఇక్కడ వస్తున్నటువంటి ఒక మాట ఉంటున్నది, దానికి వివరం అవసరం. You find that in verse 4. 4వ వచనంలో దానిని చూస్తున్నాం. And you will know that I have sent you this admonition so that my covenant with Levi may continue, says the Lord Almighty. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడనని నేనే అని మీరు తెలుసుకొందురు. Covenant with Levi. లేవీయులకు ఇచ్చినటువంటి నిబంధన. Have you ever heard about this covenant? ఈ నిబంధన విషయం మీరు ఎప్పుడైనా విన్నారా? It is mentioned only once in scripture. ఈ లేఖనంలో ఒకసారి మాత్రమే చెప్పబడింది. But that is sufficient to tell us that there was this understanding between God and the children of Levi. అది ఒకసారి చెప్పబడినా గానీ దేవుని ప్రజలకును దేవునికి మధ్యలో లేవీయులకు ఈ నిబంధన ఉంది అని బయటపడుతుంది. Jeremiah 33 and verse 21. ఇర్మియా 33వ అధ్యాయం 21వ వచనం. My covenant with David my servant and my covenant with the Levites who are priests ministering before me can be broken, and David will no longer have a descendant to reign on his throne. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయి కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. My covenant with the Levites, he says. నా పరిచారకులైన లేవీయులతో నిబంధన అని చూస్తున్నాం. So there was that agreement between God and the Levites. ఆ లేవీయులకును దేవునికి మధ్య ఆ నిబంధన అంటూ ఉన్నది. God had taken the initiative.
దేవుడే తన యొక్క ప్రారంభ కార్యాన్ని చేశాడు. And told the Levites of the special relationship he had with them. వారితో ఉన్నటువంటి ప్రత్యేక సంబంధమును గురించి లేవీయులకు చెప్పాడు. And told them also of their responsibility. వారి బాధ్యతను వారికి చెప్పాడు. Now let's look at this covenant with Levi. అయితే ఇప్పుడు లేవీయులతో ఉన్నటువంటి ఈ నిబంధనను ఒకసారి చూస్తాం. First, the privileges. మొదట ఆధిక్యతలు. What are the privileges under this covenant? ఈ నిబంధనలో ఉన్నటువంటి ఆధిక్యతలు అంటూ ఏమిటి? Malachi 2 and verse 5. మలాకి 2వ అధ్యాయం 5వ వచనం. My covenant was with him, a covenant of life and peace. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. And I gave them to him. నేనే ఆ నిబంధనను వారికి ఇచ్చితిని. It is God's covenant ఇది దేవుని యొక్క నిబంధన with Levi. లేవీయులతో Now చేసినటువంటి that is the concept of Christian service. అది క్రైస్తవ సేవ యొక్క దృక్పథం. Christian service is not my idea, it's God's idea. క్రైస్తవ సేవ అన్నది నా భావన కాదు, దేవుని యొక్క భావన. But because of the particular religious and cultural background in this country, we get it all wrong. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి పారంపర్యాచారాలను బట్టి మనము తప్పుడు విధానాలకు లోనవుతాం. We think we are the ones who decide to serve God. దేవుని సేవించడానికి మనమే బాధ్యులమని మనం అనుకుంటూ ఉంటాం. And because we want to earn some merit, some favor from God. కొన్ని మంచి కార్యాలను మంచిని దేవుని దయను పొందాలని మనం ఆశిస్తాం కనుక And we want to appease him. ఆయనను సంతోషపరచాలని అలాగ We ప్రయత్నిస్తాం. want to turn away his anger. ఆయన కోపమును మనల్ని కోల్పాలని చేస్తుంటాం. We want him to be our friend. మనకు స్నేహితుడుగా ఉండాలని కోరుతాం. We want him to give prosperity. మనకు అభివృద్ధిని ఇవ్వాలని కోరుతాం. So we will do something for God. అందుకనే దేవునికి ఏదో చేస్తూ ఉంటాం. I have worked all these years. ఇన్ని సంవత్సరాలు నేను God పనిచేశాను. has blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Bless my family. నా కుటుంబాన్ని I have ఆశీర్వదించాడు. a good income. నాకు మంచి రాబడి ఉన్నది. A good retirement benefit. నాకు విరామ సమయం కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. I must do something for God. దేవునికి ఏదో నేను చేయాలి. And I want to tell you, Jesus Christ is no beggar waiting for a pittance from you. అయితే నేను మీతో చెప్పగల విషయం ఏమిటి అంటే నీ నుండి జాలిని కోరుతున్నటువంటి వాడుగా యేసు ప్రభువు నేను భిక్షగాని వలె లేడు. He is the sovereign Lord. ఆయన సర్వశక్తి He కలిగినటువంటి is the ప్రభువు. master. ఆయన యజమానుడు. And when he saves you, he calls you to serve him. ఆయన నేను రక్షించినప్పుడు నేను ఆయన సేవించటకై పిలుస్తున్నాడు. We saw that even last night. గత రాత్రి కూడా అది మనం చూసుకున్నాం. All believers are servants of God. విశ్వాసులందరూ దేవుని యొక్క సేవకులై ఉన్నారు. That's what the Bible teaches. అది బైబిల్ బోధిస్తున్న విషయం. Where we serve, how we serve, he decides. ఎక్కడ సేవ చేస్తున్నాం, ఎలా సేవ చేస్తున్నాం అనేది ఆయనే తీర్మానం చేస్తాడు. So Christian service is not my idea. ఈ క్రైస్తవ సేవ అనేది నా యొక్క భావం కాదు. It's not something I do as a second thought. ఆ రెండవ తలంపుగా నేను చేస్తున్నటువంటి విషయం కాదు. Because I suddenly realize so much God has done for me, I haven't done anything for him. నేను అకస్మాత్తుగా దేవుడు నాకు ఇంత చేశాడు ఆయనకు నేను ఏమీ చేయలేదనే గ్రహింపుతో కాదు. No, it is the result of my total surrender to his will. అయితే ఆయన చిత్తమునకు నేను సంపూర్ణముగా సమర్పించడం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఆయన సేవలో ఉండుట. So he says here, it's my covenant. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన ఇది నా నిబంధన. I have called them for this service. నేను ఈ సేవకు వారిని పిలిచాను. And then he says, I have given them life and peace. వారికి జీవమును సమాధానమును నేను ఇచ్చాను అంటున్నాడు. Now that is something he gives to all of his people. తన ప్రజలకు ఇస్తున్నటువంటిది అది మనం ఇక్కడ చూస్తున్నాం. In Christ, క్రీస్తులో each one of us received life and peace. మనలో ప్రతి ఒక్కొక్కరు కూడా జీవమును సమాధానమును పొందుచున్నాం. And so we are all in the covenant of Levi. మనమందరం ఈ లేవీయుల నిబంధనలో ఉంటున్నాం. We are all Levites and priests in the New Testament. ఈ నూతన నిబంధన కాలమునకు వచ్చినప్పుడు లేవీయులుగా యాజకులుగా మనం ఉంటున్నాం. So what he says here to the priests and Levites applies to all believers in the New Testament. కాబట్టి ఇక్కడ లేవీయుల విషయం యాజకుల విషయమై చెప్పబడుతున్నటువంటిది నూతన నిబంధనలో విశ్వాసులందరికీ అన్వయిస్తున్నటువంటి He has విషయం. given us life and peace. మనకు జీవమును సమాధానమును ఇచ్చాడు. Now what are the responsibilities? ఆ బాధ్యతలు ఏమిటి? The privilege we saw in verses 4 and 5. 4-5 వచనాల్లో మనం ఆధిక్యతలను చూసుకున్నాం. Responsibilities in verses 6 and 7. ఆ బాధ్యతలు అనేటివి 6-7 వచనాల్లో చెప్పబడ్డాయి. True instruction was in his mouth and nothing false was found on his lips. He walked with me in peace and uprightness and turned many from sins. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. Now you notice there are two things mentioned. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడటం మనం గమనిస్తున్నాం. First,
he talks about instruction. ఇక్కడ బోధన విషయమై చెప్పబడట చూస్తున్నాం. And then he says nothing false was found on his lips. ఆయన పెదవులలో ఏ తప్పు ఉండుట చూడడం లేదని చెప్తున్నాడు. And then he says he walked with me in peace and uprightness. ఆయన యథార్థతతోనూ సమాధానముతోనూ నా ఎదుట నడుచుకొనెను అంటున్నాడు. So the first has to do with their walk. కాబట్టి మొదటిగా వారు నడక విషయమైనటువంటి ఆ సంబంధం ఉన్నది. The second has to do with their words. రెండవది వారి మాటలతో సంబంధం కలిగి ఉన్నది. The first has to do with their life. మొదటిది వారి జీవితములకు సంబంధించింది. The second has to do with their lips. రెండవది వారి పెదవులకు సంబంధించినది. Now what was their responsibility as far as their walk was concerned? వారి నడక విషయానికి వచ్చినప్పుడు వారి యొక్క బాధ్యత ఏమిటి? They walked with me in peace and uprightness. వారు సమాధానముతోనూ యథార్థతతోనూ నడుచుకొనిరి. So when we are called to serve God, it is our responsibility to walk with him in peace and uprightness. దేవుని సేవ నిమిత్తమై మనం పిలువబడినప్పుడు సమాధానముతోనూ యథార్థతతోనూ నడుచుకొనవలసినటువంటి బాధ్యత మనదై ఉన్నది. And we should not forget that. దాన్ని మనం మర్చిపోరాదు. There is that walk with God that is primary. అది ప్రాథమికంగా దేవునితో నడుచుట అనేటువంటి విషయం. We are at peace with him. ఆయనతో మనం సమాధానం కలిగి ఉన్నటువంటి ప్రజలు. We have that relationship with him. ఆయనతో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారు. And it's also a walk in uprightness, in holiness, in integrity. పవిత్రతతోనూ సమాధానముతోనూ ఐక్యతతోనూ నడవలసినటువంటి ఆ మార్గం. Many times we forget this. అనేక సార్లు ఇది మనం మర్చిపోతాం. And that again is possibly because of our background. అది కూడా మన యొక్క వాతావరణం బట్టి ఆధారపడి ఉంటుంది. Unconsciously it comes to us that we are all the time out to satisfy God, to win his favor. మనకు తెలియని రీతిగానే అనేక సార్లు ఇలా సంభవిస్తూ ఉంటున్నది. దేవుని దయను పొందాలి, ఆయనకు ఏదో చేయాలి అనే భావనలోనికి వెళ్ళిపోతుంటాం. So instead of turning to him in repentance, we substitute good works for that. కాబట్టి పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరుగుటకు బదులుగా మంచి కార్యములను ఆ స్థలంలో మనం ఉంచి ఆయన దయను కోరుకుంటాం. But that will never work in the Christian faith. అయితే క్రైస్తవ విశ్వాసములో అది ఏనాడు సాగదు. God is always looking at our heart and our relationship to him. దేవుడు ఎల్లప్పుడూ మన హృదయం వైపు చూస్తూ మన సంబంధమును ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. That is more important than what I do for him. కాబట్టి అది నేను చేసేదానికంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. If there is one thing that could cause concern to me, and that is how is my walk before the Lord? నాకు ఏదైనా భారమును కలిగించినటువంటి విషయం ఉంది అంటే అది దేవునితో నడుచున్నటువంటి నడక. Are you a Christian worker? నీవు క్రైస్తవ పనివాడవేనా? There is one thing that should worry you most. ఎక్కువగా నీకు చింత కలిగించినటువంటి విషయం ఒకటి ఉండాలి. And that is your relationship to your God. అది నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధం. And that is what you should be concerned most about. ఆ విషయమై నువ్వు ఎక్కువగా పట్టించుకుంటూ ఉండాలి. All other things will fit into their proper place. మిగతా విషయాలన్నీ కూడా వాటి స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. Now I'm not saying that we should feverishly be worrying about our relationship. అయితే నేను చెప్పుట ఎలాగూ లేదు, మనము దేవుని సంబంధాల విషయమే ఏదో ఒక వణుకుతో భయపడుతూ ఉండాలనేటువంటి భావం కాదు. But I'm saying we should give it priority consideration. అయితే దానికి మనము ఉన్నత స్థానాన్ని ఇవ్వాలి. And yet today we consider so many other things. అయినప్పటికీ ఈనాడు మనం అనేక ఇతర విషయాలను ఆలోచిస్తూ ఉంటాం. How can I equip myself? నేను ఎలాగూ సిద్ధంగా ఉండగలను? How can I be more efficient? నేను ఏ విధంగా శక్తివంతంగా ఉండగలను? How can I be more successful? ఏ విధంగా విజయవంతంగా ఉండగలను? These are not the important things. ఇవన్నీ ప్రాముఖ్యం కావు. The important thing is how is your walk with God. అయితే ప్రాముఖ్యమైనటువంటిది నీ దేవుని ఎడల నీ నడక ఎలా ఉంది. All other things come afterwards. మిగతావన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి విషయాలు. Young person, it is not your theological training. యవనస్తుడా, నీవు పొందినటువంటి వేదాంత తరబేతు కాదు. That is necessary. అది అవసరమే. But more important than that is your walk with God. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవునితో నీ యొక్క నడక. What do you learn from him? ఆయన దగ్గర నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? How obedient are you to him? నీవు ఆయనకు ఎంత విధేయుడవై ఉంటున్నావు? How much of your life is under his control? ఆయన స్వాధీనములో నీ జీవితములో ఎంత మేరకు ఉన్నది? This will determine your usefulness. ఇది నీ ప్రయోజకత్వాన్ని నిర్ణయిస్తున్న విషయం. And success is not always to be equated with usefulness. కాబట్టి ఈ విజయవంతమైనటువంటి విషయాన్ని ప్రయోజకత్వానికి సమానము చేయడానికి వీల్లేదు. A person may be successful and yet not be useful for God's purposes. ఒక వ్యక్తి విజయవంతంగా ఉండి కూడా దేవుని ఉద్దేశాలకు ప్రయోజకుడుగా ఉండకుండుట అనేది సాధ్యం. So the walk with God. దేవునితో నడక. And then there is another responsibility. ఇంకొక బాధ్యత ఇక్కడ చూస్తున్నాం. And that is, you notice here in verse 5, the last part. 5వ వచనము చివరి భాగంలో మనం చూస్తున్నాం. Perhaps that should be mentioned first. ఒకవేళ అది మనం ముందు చెప్పుకోవాలేమో. We'll reverse the order. That is the first thing. అయితే క్రమాన్ని మనం మార్చుకుందాం. మొదటిగా ఇది చూసుకుందాం. It says here,
ఇక్కడ మనం గమనిస్తున్నాం, I gave life and peace to him, this call for reverence, and he revered me and stood in awe of my name. వారి జీవమునకును సమాధానమునకు నేను చేసిన నిబంధన కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై ఉందురు. Let's turn to 1 Chronicles chapter 23. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం. And you notice here in verse 31 31వ వచనంలో మనం చూస్తున్నాం the responsibility of the Levites. ఇక్కడ లేవీయులకు ఉన్నటువంటి బాధ్యత. Let's look at verse 30 and 31. 30-31 వచనాలు చూసుకుందాం. They were also to stand every morning to thank and praise the Lord. They were to do the same in the evening. అనుదినము ఉదయ సాయంకాలములందు యెహోవాను గూర్చినటువంటి స్తుతి పాటలు వారు పాడుచూ ఉండాలి. And then verse 31, the last part. 31వ వచనం చివరి భాగం. They were to serve before the Lord regularly in the proper number and in the way prescribed for them. యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారు అహరోను సంతతి వారికి సహాయం చేయుటకై నియమింపబడిన పని అయి ఉండెను. What was their responsibility? ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? Standing before God. దేవుని ఎదుట నిలవబడుట. To thank him and praise him. ఆయనను స్తుతించి వందనము చెప్పు నిమిత్తం. Did you note what God expects of us? మన నుండి దేవుడు కనిపెట్టేది ఏమిటో మీరు గమనించారా? Worship. ఆరాధించుట. So the first responsibility is that we stand in his presence. మొట్టమొదటి బాధ్యత ఏమిటి అంటే ఆయన సన్నిధానంలో మనం నిలబడుతున్నాం. We stand in reverence and in fear of the Lord. ఆయనను గౌరవిస్తూ గణపరుస్తూ భయముతో నిలబడుతున్నాం. And we worship him. ఆయనను ఆరాధిస్తున్నాం. We give to him praise. ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాం. Now how important this is in our lives. మన జీవితాలలో ఇది ఎంత ప్రాముఖ్యమైనది. God expects this from us. దీనిని దేవుడు మన నుండి కనిపెడుతున్నాడు. And yet there are many of us who would substitute activities. అయితే అనేకులలో మనము ఈ స్తుతికి బదులుగా పనులను పెడుతూ ఉంటాం. No, not our activities. అయితే మన యొక్క పనులు కాదు, They have their place. వాటికి స్థలం But the అంటున్నది. primary responsibility is worship. అయితే ప్రాథమిక బాధ్యత ఆయనను ఆరాధించుట. God has created us to worship him. ఆయన మనలో సృష్టించినటువంటి ఉద్దేశం ఆయన He has ఆరాధించడమే. redeemed us to worship him. ఆయన విమోచించాడు ఆరాధన నిమిత్తం. And he expects that from us as our first responsibility. కాబట్టి మొదటి బాధ్యతగా ఆరాధనను మన నుండి కోరుచున్న దేవుడు. How is your worship? కాబట్టి నీ ఆరాధన ఎలాగుంది? Your personal worship. నీ వ్యక్తిగతమైనటువంటి ఆరాధన. Did you worship him this morning? ఈ ఉదయకాలం ఆయన నీవు ఆరాధించావా? Some of us do not know that at all. కొంతమందికి ఇది తెలియదు. We have never learned that. అది మనము నేర్చుకోలేదు. To spend time in his presence to praise him. ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఆయన స్తుతించుట. To adore him. ఆయనను గణపరచుట. And not to just be asking him for things. ఏదో కొన్ని విషయంలో అడుగుట మాత్రమే కాదు. Some of us can never go to God without a grocery list. మనము ఈ యొక్క వస్తువుల జాబితా లేకుండా ఆయన దగ్గరకు వెళ్ళలేము. No, God is not a merchant. కాబట్టి దేవుడు వర్తకుడు కాదు. The sovereign God expects us to stand before him and praise him for what he is. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన సన్నిధానంలో నిలవబడి ఆయన ఏమై ఉంటున్నాడో దానిని బట్టి ఆయన ఆరాధించవలనని కోరుతున్నాడు. Praise is thanking him for what he is in himself. ఆయనను స్తుతించుట అనునది ఆయన ఏమై ఉన్నాడో తనలో అన్న దానిని మనం వందనము చెప్పుట. Thanksgiving is thanking him for what he has done. ఆ వందనములు చెప్పుట అనేది ఆయన మన కొరకు చేసిన దాని నిమిత్తమై వందనము చెప్పుట. Both are necessary. రెండు అవసరమే. Some people don't know praise at all. They know only thanksgiving. కొంతమందికి స్తుతి అంటే తెలియదు కానీ వందనము చెప్పుటే తెలుసు. Both are necessary. రెండు అవసరమే. Stand before him or sit in his presence or fall down before him and adore him, worship him. ఆయన సన్నిధానంలో నిలబడైనా కూర్చుండైనా సాగిలపడైనా ఆయనను గణపరిచి ఆరాధించాలి. He expects this from us. ఇది మన నుండి ఆయన కనిపెడుతున్నాడు. Every day. ప్రతిదినం Through the day. దినమంతా కూడా. There are times when we wait in his presence and worship him. ఆ దినములలో ఎన్నో సమయాల్లో ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ఆరాధిస్తుంటాం. And then through the day, even as we are involved in many things, there is that attitude of worship. దినమంతా కూడా మనం అనేక పనులలో ఇమిడి ఉంటున్నప్పటికీ ఈ ఆరాధన ధోరణి వైఖరిని కలిగి ఉంటున్నాం. It's the worshiping person who carries God's presence with him. కాబట్టి ఆరాధించినటువంటి వ్యక్తి ఆయనతో కూడా దేవుని సన్నిధానాన్ని తీసుకొని వెళ్తున్నాడు. That is our first responsibility. అది మన యొక్క మొదటి బాధ్యత. Secondly, of course, the walk which I mentioned. రెండవదిగా మనం ఇంతకు ముందే చూసుకున్నాం ఆయనతో నడుచుట. Now coming back to that walk, you notice one word there, uprightness. ఇక్కడ నడక విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ యథార్థతను మనం మరొకసారి చూస్తున్నాం. Inward integrity. ఆంతర్యములో ఉంటూ ఉన్నటువంటి నిజాయితీ.
Now a thought that has come to me recently, I want to share this with you. ఇటీవలనే నా మనసుకు వచ్చినటువంటి ఒక తలంపును మీతో పంచుకోవాలని కోరుతున్నాను. In these days, we are very much concerned about our image, what we appear to be. ఈ దినాలలో మనము ఎలా బయట కనిపిస్తున్నామా అనేటువంటి ఆ భావన ఎక్కువగా కలిగి ఉంటున్నాం. And we express it in different ways. ఆ భావనను వివిధ రూపాలుగా మనము బయలుపరుస్తూ ఉంటాం. Something has happened, ఏదో జరిగింది, and you are asked to take a certain step. కొన్ని అడుగులు తీసుకోవాలని నిన్ను అడిగారు. Immediately you say, oh, that will affect my ministry. అప్పుడు వెంటనే అంటాం, అది నా యొక్క పరిచర్యకు భంగం కలిగిస్తుంది, That will affect my testimony. నా సాక్ష్యానికి భంగం కలుగుతుంది. What are you really saying? నిజంగానే ఏమంటున్నావు? That will affect my image. నాకు ఉన్నటువంటి ఈ భావమునకు భంగం కలుగుతుంది. But that is the least thing we should be bothered about. అయితే అలాంటి భావన విషయమై మనం కనీసపు విలువను కట్టాలి. What is the most important thing we should be bothered about? అయితే అతి ప్రాముఖ్యమైనటువంటిది మనం పట్టించుకోవాల్సింది ఏమిటి? How do I appear before my God? నా దేవుని ఎదుట నేను ఎలా కనబడుచున్నాను? That is integrity. అది నిజాయితీ. I don't care about my image. నా యొక్క భావన విషయం నాకు పట్టింపు లేదు. But how do I appear before my God? అయితే నా దేవుని ఎదుట నేను ఎలా కనబడుచున్నాను? Not what others see, ఇతరులు చూచేటువంటిది but కాదు, what God sees. దేవుడు చూచే విషయం Integrity. ఆ నిజాయితీ అన్నది. David said, behold, thou desirest truth in the inward parts. నా అంతర్యములో నీవు సత్యమును కోరుచున్నావని దావీదు మహారాజు అంటున్నాడు. That is true holiness, Christian holiness. అది నిజమైనటువంటి పవిత్రత, క్రైస్తవ పవిత్రత. It is not sinless perfection, ఇది పాపము లేనటువంటి పరిపూర్ణత కాదు, but it is a sincerity అయితే నిజాయితీతో కూడినటువంటిది. that is concerned about its standing before God. అది దేవుని ఎదుట నిలవబడటానికి దాని విషయమై సంబంధం కలిగి ఉన్నది. A sincerity that says, all that matters to me is what I am before my God. నా దేవుని ఎదుట నేను ఎలాగ ఉంటూ ఉన్నాను అనేటువంటి పట్టింపే ఆ నిజాయితీని సూచిస్తున్నది. Walk in uprightness. యథార్థతతో నడుచుకొనుట. You know, friends, if you have that deep in your heart, నీ హృదయ లోతుల్లో ఇది గనక ఉన్నట్లయితే, Lord, I want to be truthful in the inner man. ప్రభువా నా ఆంతర్యములో నేను సత్యమును కోరుచు ఉన్నటువంటి వ్యక్తిని. Many things can happen around you. నీ చుట్టూ అనేక విషయాలు జరగవచ్చు. Thousands of rupees can flow through your fingers. నీ చేతుల ద్వారా వేలాది రూపాయలు వెళ్ళవచ్చు. It will not stick to your fingers. అయితే నీ వేలను అంటు పెట్టుకొని ఉండవు. The world may shower garlands on you. ఈ లోకము పూల మాలలతో నిన్ను అలంకరించవచ్చు. They will not stick to your neck. అయితే నీ మెడకు అంటు పెట్టుకొని ఉండవు. And so many things can come your way. అనేకములు నీ మార్గమును గుండా వచ్చి వెళ్ళవచ్చు. So many people may come around you to work with you. నీ చుట్టూ అనేకులు నీతో కలిసి పనిచేయటకు రావచ్చు. To strengthen your hands. నీ యొక్క చేతులకు బలపరచుటకై. But they won't stick to you. అయితే వారు నిన్ను అంటు పెట్టుకొని ఉండరు. All of these are dangerous. ఇవన్నీ అపాయకరములే. People can stick to you. ప్రజలు నిన్ను అంటు పెట్టుకోగలరు. So you begin to possess them. వారిని నీవు ఆక్రమించుకుంటావు. Money can stick to your fingers. నీ చేతుల్లో డబ్బు అంటు పెట్టుకోగలదు. The world's applause can stick to your neck. ఈ ప్రపంచ ప్రశంసలు నీ మెడ చుట్టూ But అలంకరించగలవు. none of these things will stick to you if you say deep in your heart, Lord, I want to be true before you. అయితే వీటిలో ఏవి కూడా ప్రభువా నీ ఎదుట నేను సత్యముగా యథార్థముగా ఉండగోరుచున్నానంటే ఇవన్నీ నీకు అంటి పెట్టుకో. And in that position you become also unassailable. నీవు ఆ స్థితిలో ఎలాగ ఉంటున్నావంటే కదలనటువంటి పరిస్థితి వస్తున్నది. The devil cannot touch you. దయ్యము నిన్ను ముట్టనేరదు. And no one can harm you. ఎవరు నీకు హాని చేయలేరు. And not only that, that is the position also of authority. అది అధికారయుక్తమైనటువంటి స్థితి. The only authority that matters is spiritual and moral authority. నీకు ఉండవలసినటువంటి అధికారములో నీతితో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అధికార స్థితి. In Christian service, our position doesn't give us authority. ఈ క్రైస్తవ సేవలో మనకున్నటువంటి స్థితి అనున్నది మనకు అధికారం ఇవ్వడం లేదు. Our degrees don't give us authority. మనకున్నటువంటి డిగ్రీ అనున్నది అధికారం ఇవ్వడం లేదు. Our wealth doesn't give us authority. మనకున్నటువంటి ఐశ్వర్యము మనకు అధికారం ఇవ్వడం Our లేదు. family background doesn't give us authority. మన కుటుంబ వాతావరణం అధికారం ఇవ్వడం లేదు. The only authority that matters is moral and spiritual authority. అయితే మనకు ఉన్నటువంటి ఒకే ఒక అధికారం ఆధ్యాత్మికమైనటువంటిది, నైతికమైనటువంటి And అధికారం. that comes from integrity. అది నిజాయితీ నుండి వస్తున్నటువంటి అధికారం. Walked in uprightness. యథార్థతతో నడుచుట. And that is a responsibility. అది బాధ్యత అయి ఉన్నది. Then look at the word. ఇక్కడ వాక్యం విషయం చూస్తాం. What was the responsibility with regard to the word? ఆ వాక్యం విషయమై, ఆ మాటల విషయమై వారి యొక్క బాధ్యత ఏమిటి? In verse 7, 7వ వచనంలో the lips of a priest ought to preserve knowledge.
వారి నోట ధర్మశాస్త్రపు విధులు జ్ఞానము బోధింపవలెను. Yes, that is the responsibility. That is, they should keep knowledge on their lips. ఆ జ్ఞానమును వారి పెదవుల పైన ఉంచుకున్నటువంటి ఆ బాధ్యత వారు కలిగి ఉండాలి. If there is no knowledge in the heart, it will not be found on the lips. అంతర్యములో గనుక జ్ఞానము లేకుండా ఉంటే అది పెదవుల పైన కనబడదు. And how do we get this knowledge? ఇది ఎలాగ మనకు దొరుకుతుంది? It is directly related to God's will in Scripture. ఇది లేఖనములలో దేవుని యొక్క చిత్తమునకు సూటి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నది. The Bible uses wisdom, ఈ బైబిలులో జ్ఞానము వాడబడుతుంది, understanding, ఈ గ్రహింపు, knowledge, different words. ఈ వివిధ మాటలు మనం చూస్తూ You ఉంటున్నాం. find these words in the book of Proverbs, సామెతల గ్రంథంలో అవి చూస్తున్నాం, and also in the New Testament. నూతన నిబంధనలో చూస్తున్నాం. All of this in some way is related to the will of God. ఈ జ్ఞానము మాటలన్నీ కూడా ఏదో ఒక రకంగా దేవుని చిత్తమునకు సంబంధాన్ని And కలిగి the ఉన్నాయి. will of God is revealed in the Word of God. ఆ దేవుని చిత్తం అనేది దేవుని వాక్యములో మనకు బయలుపరచబడి ఉన్నది. So the priests and the Levites should know the Word of God. కాబట్టి లేవీయులు యాజకులు దేవుని వాక్యమును ఎరిగిన వారై ఉండాలి. And we are a generation who are biblically illiterate and ignorant. మనము ఎలాంటి సంతతిగా ఉంటున్నామంటే బైబిల్ సంబంధానికి వచ్చినప్పుడు చదువు రానటువంటి వారముగా అజ్ఞానులుగా ఉంటున్నాం. How sad. ఎంత విచారం. And sometimes we talk about it with such pride. కొన్నిసార్లు ఎంత గర్వంగా దీని విషయం మాట్లాడుకుంటామంటే, Oh, I don't know my Bible. నా బైబిల్ అంటే నాకు తెలియదండి. I don't know many things in the Bible. బైబిల్లో అనేక విషయాలు నాకు తెలియవు. When you say that, you ought to be ashamed of yourself. నీవు అలాగ చెప్తున్నట్లయితే నీ గురించి నీవు సిగ్గుపడాలి. We don't say we don't know మన this or that in sports or in science. ఈ స్పోర్ట్స్ విషయాలకు, ఆటపాటల విషయాలకు, శాస్త్రం విషయాలకు వచ్చినప్పుడు అది తెలియదు అని చెప్పవచ్చు. Can you think of a college student who says proudly, I don't know who Sunil Gavaskar is? మీరు ఎప్పుడైనా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు సునీల్ గవాస్కర్ అంటే ఎవరో నాకు తెలియదని అతిశయంగా చెప్పుకునే వారిని చూచారా? Even if he doesn't know the difference between cricket and tennis, he will pretend as though he knows Sunil ఈ Gavaskar. క్రికెట్ కు టెన్నిస్ ఆటకు భేదం తెలియకుండా ఉన్నప్పటికీ కూడా సునీల్ గవాస్కర్ అంటే ఎవరో తెలిసినట్టే నటిస్తూ ఉంటాడు. And yet the same student will say so boastfully, I don't know the difference between Ezekiel and Hezekiah. ఎజెకియల్కును హెజ్కియాకును భేదం తెలియదని అలాంటి విద్యార్థి బైబిల్ విషయానికి వచ్చినప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. We ought to be ashamed. అయితే మనం సిగ్గుపడాలి. If you don't know your Bible, you ought to be ashamed of yourself. నీ బైబిల్ నీకు తెలియకుండా ఉంటే నీవు సిగ్గుపడాలి. Because your responsibility as a believer is to know this book. అయితే నీవు విశ్వాసిగా ఈ గ్రంథమును తెలుసుకుంటానటువంటి బాధ్యత కలిగి ఉన్నావు. Not to specialize in dreams and visions. ఈ యొక్క దర్శనములలో, కళలలో ప్రత్యేకత వహించట కాదు. They have their place. వాటికి స్థానం ఉంది. I don't deny them. వాటి విషయమైన తృణీకారం But చెప్పలేదు. the word of God is important. It has precedence over dreams and visions. అయితే దేవుని వాక్యమునకు ఈ దర్శనములకు కళల కంటే అతి ఉన్నతమైనటువంటి స్థానం అంటూ The ఉన్నది. word of God has precedence over experiences. ఈ అనుభవములకు పైగా దేవుని వాక్యము ఉన్నది. And if you know the word of God, you are safe. నీవు దేవుని వాక్యమును ఎరిగినట్లయితే నీవు సురక్షితముగా ఉన్నావు. Satan cannot trap you. సాతానుడు నిన్ను చిక్కు పెట్టలేడు. A group of people in Bangalore told me, గుంపుకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు బెంగళూరు అన్నారు, we don't read the Bible anymore. బైబిల్ ఇంకా మేము చదవడం లేదండి. We get extra revelations. మాకు ప్రత్యేకమైన దర్శనాలు The Holy కలుగుతాయి. Spirit is with us. పరిశుద్ధాత్ముడు మాతో That's ఉన్నాడు. enough. అది చాలు మాకు. He teaches us. మాకే బోధిస్తాడు ఆయన. We don't need to read the Bible. బైబిల్ చదవడం అక్కర్లేదు. I told them it's dangerous. అయితే వారితో చెప్పాను, ఇది అపాయకరం. A spirit which tells you that the Bible is not needed is not the Holy ఏ Spirit. ఆత్మ అయితే బైబిల్ నీకు అవసరం లేదని చెప్తూ ఉన్నదో అది పరిశుద్ధాత్మ కానే కాదు. It can be any other spirit. ఇది మరొక ఏదైనా ఆత్మ You are ఉంటుంది. in danger of being deceived by deceitful spirits. నీవు ఈ మోసకరమైనటువంటి ఆత్మలతో మోసగించబడే పరిస్థితిలో ఉన్నావు. If you don't know your Bible, నీ బైబిల్ నీకు తెలియని పరిస్థితి and if ఉంటే, you are saying the Holy Spirit is with me, నాతో పరిశుద్ధాత్ముడు He ఉన్నాడంటే, gives me revelation. ఆయనే ప్రత్యక్షతని ఇస్తున్నాడంటే, Brother, sister, you are in danger. సోదరి సోదరుడా నీవు అపాయంలో ఉన్నావు. Satan will capture you. సాతానుడు నిన్ను బంధిస్తాడు. Get back to your Bible. తిరిగి నీ బైబిల్ దగ్గరికి రా. Study your Bible. నీ బైబిల్ పఠించుము. And if your Bible condemns any of your doctrines or your practices, throw them out. నీ బైబిల్ నీ సిద్ధాంతములు గాని అలవాట్లు గాని ఖండిస్తూ ఉన్నట్టయితే వాటిని నీ ఎదురు నుండి తొలగించుకొనుము. Because the word of God must have precedence over all other experiences. ఎందుకంటే దేవుని వాక్యములకు మిగతా ఏ అనుభవములన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానం ఉండాలి. You notice here the Levites and priests guarded knowledge, and that is by studying the word of God. ఇక్కడ లేవీయులు యాజకులు జ్ఞానములో అభివృద్ధి చెందుతూ వారు బాధ్యతను నిర్వహిస్తూ And that ఉండాలి. is important. అది ప్రాముఖ్యం. And then you notice
that they had a ministry of the word. ఆ తర్వాత వారికి వాక్యం విషయమైన పరిచర్య అంటూ ఉన్నది. Verse 6 says, 6వ వచనంలో చూస్తున్నాం, true instruction was in his mouth. ఆ సత్య ధర్మశాస్త్రము వారి నోలలో ఉన్నది. Now that is the ministry of teaching. అది బోధించినటువంటి పరిచర్య. And verse 7, 7వ వచనం, the lips of a priest ought to preserve knowledge, and from his mouth men should seek instruction. ఆ జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, జ్ఞానమును బట్టి బోధింపవలెను. They came to him for counseling. ఆ సలహా నిమిత్తమై వారు వారి యొద్దకు వచ్చారు. So there was teaching, అక్కడ బోధ ఉన్నది, there was counseling. అక్కడ సలహా ఉన్నది. And then verse 6, the last part. 6వ వచనములోని చివరి భాగం, He turned many from sin. ఆ దోషము నుండి అనేకులను త్రిప్పిరి. There was converting. అక్కడ మార్పు చెందుటాన్ని So చూస్తాం. it was a teaching ministry, a counseling ministry, and a converting ministry. ఇది బోధించినటువంటిది, సలహానిచ్చినటువంటిది, అనేకులను త్రిప్పినటువంటి పరిచర్య. That was the ministry of the word. అది వాక్యం యొక్క పరిచర్య. They knew the word, వాక్యం అంటే వారికి they తెలుసు, ministered the word. వాక్య పరిచర్య అంటే వారికి And in తెలుసు. that ministry there was teaching, ఆ పరిచర్యలో బోధన ఉన్నది, counseling, సలహా ఉన్నది, and converting. ఆ మార్పు చెందుట అనేది ఉన్నది. Now verse 8 tells they failed. 8వ వచనంలో వారు దీనిని చేయుటలో నిరర్ధకమైనారు. We saw their privilege, వారి ఆధిక్యతలు their చూసాం, responsibility, బాధ్యతలు చూసాం. now their failure. ఇప్పుడు వారి ఓడిపోయిన స్థితి. You have turned from the way. అయితే మీరు మార్గము తప్పితిరి. What was the first failure? మొదట తప్పిపోవటం ఏమిటి? The spiritual and moral failure. ఆధ్యాత్మికమైనటువంటి నైతికమైనటువంటి ఓటమి. How does heresy come? ఈ తప్పుడు విధానం ఎలా వస్తుంది? How does error come? ఈ తప్పుడు ఎలాగ వస్తుంది? How does wrong theology come? తప్పుడు సిద్ధాంతం ఎలాగ వస్తుంది? When you backslide, నీవు వెనకంజ when వేసినప్పుడు, you turn away from the way, నీవు మార్గము నుండి వైదొలిగినప్పుడు, then the deceitful spirit deceives you. అప్పుడు మోసకరమైనటువంటి ఆత్మ నిన్ను మోసము And it చేస్తున్నది. gives you all sorts of teachings. అనేక ఇతర బోధనలు ఇస్తున్నది. And you work out a way which will make you comfortable in your backsliding. నీకు అనుకూలమైనటువంటి విధానాన్ని, మార్గాన్ని నీ వెనకంజ వేసిన స్థితిలో ఏర్పాటు చేసుకుంటావు. So first they turn from the way. అయితే మొట్టమొదటిగా మార్గము నుండి తప్పుట. Then secondly, రెండవది, by your teaching you have caused many to stumble. నీ ధర్మశాస్త్ర విషయంలో అనేకులకు అభ్యంతర కారణంగా ఉన్నావు. First was wrong life, మొట్టమొదటిగా తప్పుడు జీవితం, then wrong teaching. తప్పుడు బోధ. And you have violated the covenant with Levi. ఆ లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నావు. What was the consequence? ఇది ఫలితం ఏమిటి? Verse 9. 9వ వచనం, I have caused you to be despised and humiliated before all the people. అందరి ఎదుట నీచులుగా ఉండవలనని నేను నిన్ను వెలివేసి ఉంటున్నాను. You remember the promise of God? మీరు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి. If any man serve me, him will my Father honor. ఎవడైనా నన్ను సేవించిన యెడల నా తండ్రి వారిని గణపరచును. But suppose that servant is not faithful, అయితే ఆ సేవకుడు నమ్మకంగా లేనప్పుడు, and he is not teaching the word of God, దేవుని వాక్యాన్ని ఆయన బోధించినప్పుడు, instead of honor he will have humiliation. ఆయనకు ఘనతకు బదులుగా అవమానం కలుగుతుంది. That's what the Bible says అది here. బైబిల్ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. Now we move to the third failure, ఇక్కడ 3వ తప్పిదానికి వస్తాం. failure in the home, ఇంట్లో తప్పిపోయిన పరిస్థితి, in the home life, గృహ జీవితానికి in the వచ్చినప్పుడు, family life. కుటుంబ జీవితానికి Is వచ్చినప్పుడు God concerned about this? దీని విషయమై దేవునికి పట్టింపు అంటూ ఉందా? Very much so. ఎంతో పట్టించుకుంటాడు. Not only about personal life, ఈ యొక్క వ్యక్తిగత జీవితం విషయమే also కాదు, about family life. అయితే కుటుంబ జీవితం విషయం కూడా. How does he begin this? ఎలాగ ప్రారంభమవుతుంది? Verse 10. 10వ వచనం, Have we not all one Father? మనకందరి- Did not one God create us? Why do we profane the covenant of our fathers by breaking faith with one another? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుతున్నాము? So you see here the first thing that they were guilty of is disobedience. ఇక్కడ అవిధేయత అన్నది వారిలో ఉన్నటువంటి మొదటి నేరారోపణగా And చూస్తున్నాం. how did this disobedience begin? ఈ అవిధేయత అనేది ఎలా ప్రారంభమైంది? They broke the covenant with God. దేవునితో నిబంధనలో నిరర్ధకమయ్యారు. And because they broke that covenant with God, they broke the covenant with each other. ఆ దేవునితో నిబంధన నిరర్ధకం చేసినందుకు ఒకరేడలో ఒకరికి ఉన్నటువంటి నిబంధనలో కూడా తప్పిపోయారు. There was general unfaithfulness found among them. సాధారణ రీతిగా అపనమ్మకం అనేది వారి మధ్యలోనికి వచ్చింది. No one can trust the other person. ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి పరిస్థితి. You know, this can happen when a person backslides. ఒక వ్యక్తి వెనకంజ వేసినప్పుడు ఇలాంటిది సంభవిస్తున్నది. He becomes the most unreliable person. నమ్మకము ఆయన పైన ఉంచడానికి వీల్లేనటువంటి వ్యక్తి He అవుతాడు. never keeps his word. ఆయన మాటను ఆయన నిలుపుకోడు. He cannot be trusted ఆయన మనం నమ్మలేము, because he has backslidden. ఎందుకంటే ఆయన వెనకంజ వేశాడు. Sometimes we think that breaking our promises and breaking our words is a light thing.
కొన్నిసార్లు మనం అనుకుంటాం మనము మాట ఇచ్చి తప్పిపోవటం అనేది అది చులకనైనటువంటి విషయం అనుకుంటాం. How many believers there are whose words can never be trusted? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు వారి మాటను నమ్మలేనటువంటి విశ్వాసులు? You say, leave it to me, I'll get it all done by 4 o'clock. మీరు నాకు అన్ని వదిలేసేయండి, 4 గంటల వరకు అన్ని చేసి ఇస్తానంటారు. 4 o'clock, you're 400 miles away. 4 గంటలు అయింది, నువ్వు 400 మైళ్ళ దూరంలోనే ఉన్నావు. Why? ఎందుకు? You did not take your word seriously. నీ మాటకు నీవు తీవ్ర రూపాన్ని తీసుకోలేదు. Even when you said that to that other person, you did not mean to keep it. అయితే ఇతర వ్యక్తితో నీవు మాట చెప్పినప్పుడు దానిని తీవ్రంగా చెప్పలేదు. What kind of a believer are you? నువ్వు ఎలాంటి విశ్వాసివై ఉన్నావు? When people cannot rely on you. నీ పైన ప్రజలు ఆధారపడలేరు. When you don't keep your promise. నీ వాగ్దానం నిలబెట్టుకోలేవు. You are a backslidden person already. నీవు ఇంతకు ముందే వెనకంజ వేసిన వ్యక్తివి. Why? ఎందుకు? Because you are breaking faith left and right. ఎందుకంటే నీవు ఎడమ కుడికి తొలగిపోయిన పరిస్థితిలో ఉంటున్నావు. And that is the result of your breaking faith with God. అదే విధముగా విశ్వాస విషయానికి వచ్చినప్పుడు నిలువుగా దేవునితో సంబంధాలు విరగొట్టుకుంటున్నావు. Friends, all these things are important for our Christian testimony. స్నేహితులారా, మన క్రైస్తవ సాక్ష్యానికి ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. Some of us think it has got to do only with our prayer meetings. కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రార్థన కూడికలకే ఇవి చెంది ఉంటాయని, or our fasting time. లేక ఉపవాస సమయాలకే చెంది And ఉంటాయని. we never take care to keep our word. మన మాటలు నిలబెట్టుకోవాలని జాగ్రత్త వహించం. As a believer, విశ్వాసివిగా you are expected to keep your word. నీ మాటను నీవు నిలబెట్టుకోవాలి. I'm not saying this. నేను చెప్పడం లేదు, Bible is saying this. బైబిల్ చెప్తున్నది. Look at what God points out. దేవుడు చెప్పే విషయాన్ని చూడండి. You are breaking faith with each other, he says. ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు. God notices you are breaking promises. నీవు వాగ్దానాలను నిరర్ధకం చేస్తున్నావని దేవుడు గమనిస్తున్నాడు. And God notices your unreliability. నీ పైన నమ్మకం ఉంచలేని పరిస్థితి అని దేవుడు గమనిస్తున్నాడు. Now this unreliability comes into the family life. ఈ నమ్మలేనటువంటి స్థితి కుటుంబ జీవితానికి వస్తున్నది. You break your promise with God. దేవుడితో నిబంధన నిరర్ధకం You break your promise with other people. ఇతరుల ఎడల నీ యొక్క వాగ్దానం నిరర్ధకం చేస్తున్నావు. Then you break your marriage promise. నీ యొక్క వివాహ వాగ్దానాన్ని నిరర్ధకం చేస్తున్నావు. That's how it comes. ఇలాగా అది వస్తున్నది. That is why he mentions this first here, verse 10. అందుకనే 10వ వచనంలో ఇక్కడ మొదట చెబుతూ ఉంటున్నాడు. Now how did Judah break faith? యూదా ఎలాగో తన యొక్క విశ్వాసాన్ని నిరర్ధకం చేశాడు? Verses 11 and 12. 11, 12 వచనాలు. That is where you have the disobedience. అక్కడ అవిధేయత మనం చూస్తున్నాం. Judah has desecrated the sanctuary the Lord loves by marrying the daughter of a foreign god. యూదా వారు ద్రోహులైది అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను వారు పెళ్లి చేసుకున్నది. The first step for failure in home life was mixed marriages. కుటుంబ జీవితంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఓటమి మిశ్రితమైనటువంటి వివాహం. What do we mean by mixed marriages? ఈ మిశ్రిత వివాహం అంటే ఏమిటి? Is it that Jews married Gentiles? Is that the most important thing? యూదులు అన్యులను పెళ్లి చేసుకుని అన్నటువంటి ఆ మిశ్రిత వివాహమా ప్రాముఖ్యం? No, this was not a racial issue. అది ప్రాథమిక విషయం కాదు. I remember a man arguing with me about caste. ఈ జాతి విషయాలకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాతో వివాదం చేసుకుని చూశాను. He said we must have caste in the church. మనము సంఘములో ఈ తెగ అనేటువంటిది కలిగి ఉండాలి. I asked him why. ఎందుకు ఉండాలండి అని అడిగాను. Because I am one who believes that if a Christian is caste minded, he is no Christian at all. అయితే నేను నమ్మే విషయం ఏమిటి అంటే ఒక క్రైస్తవ వ్యక్తి మత ధోరణి ఈ జాతి విభాగ ధోరణి కలిగి ఉంటే అసలైన వాడు కాదు అని. There is no place for casteism in the church. సంఘములో ఈ మత తత్వమునకు కుల జాతి భేదములకు స్థానం లేదు. The gospel breaks every barrier down. ఈ సువార్త అనేది కుల మత భేదములన్నిటినీ విరగొడుతున్నది. You are denying the gospel if you practice caste. అయితే కుల విషయాలను పట్టించుకుంటే నీవు దేవునినే నిరర్థకం చేస్తున్నావు. But this man said caste is in the Bible. అయితే ఆయన చెప్పాడు కులం అనేది బైబిల్లోనే ఉందండి. I asked him how. ఎలాగుంది అని అడిగాను. Well, look at what God told the Israelites. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పింది మీరు చూడండి. He said don't marry any other people. ఇతరులను మీరు వివాహం చేసుకోనకూడదు. Israelites must marry only Israelites. ఇశ్రాయేలును మాత్రమే పెళ్లి చేసుకోవాలి. So we must marry only within our caste. కాబట్టి మన కులమునకు చెందిన వారి నుండే మనం పెళ్లి We చేసుకోవాలి. must protect our caste. మన కులాన్ని మనం బద్ధం చేసుకోవాలి. God supports it. దానిని దేవుడే మనకు సాయం చేస్తున్నాడు. I said, man, you don't know your Bible. అయితే ఆ మనిషితో అన్నాను, వ్యక్తి నీకు బైబిల్ అంటే తెలియదు. What do we mean by mixed marriages? ఈ మిశ్రిత వివాహం యొక్క అర్థం అంటే ఏమిటి? In the book of Exodus in chapter 12, నిర్గమకాండం 12వ అధ్యాయం, when the people came out of Egypt, ఐగుప్తులో నుండి ప్రజలు బయటికి వచ్చినప్పుడు there were many racial groups with them. అక్కడ అనేక కులములకు చెందినటువంటి వారు ఉన్నారు. Look at Exodus chapter 12 and verse 38. నిర్గమకాండం 12:38 చూడండి.
along with the Israelites, many other people went with them. అనేకులైన అన్యజనుల సమూహమును ఇశ్రాయేలుతో కూడా బయలుదేరెను. Thank you. The Telugu is better than my English here. Anniya janalu. అన్యజనులు అనేటువంటి మాట తెలుగు భాషలో ఇంగ్లీష్ కంటే చక్కగా వాడబడింది. All racial groups, mixed multitude. అన్ని కులములకు చెందినటువంటి అన్యజనులు మిశ్రిత జనాంగం బయలుదేరారు. Then look at verse 48. 48వ వచనం చూడండి. God integrated them with his believing people. అయితే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారితో ఆయన వారిని ఏకపరచెను. Two things they had to do. అక్కడ రెండు వారు చేయవలసి ఉంది. Verse 48. 48వ వచనం. They had to observe the Passover. వారు పస్కాను ఆచరించవలెను. They had to go through circumcision. సున్నతిని పొందవలెను. And then they became part of the community of God's people. అప్పుడు దేవుని సమాజమునకు చెందినటువంటి వారిలో వీరు ఏకమైపోతున్నారు. Is there racial discrimination here? ఇక్కడ కుల భేదం ఉందా అండి? No. లేదు. The only discrimination the Bible tolerates is on the basis of faith. ఇక్కడ బైబిల్ సహించినటువంటి ఒకే ఒక భేదం ఏమిటి అంటే విశ్వాసము పైన ఆధారపడి ఉండుట. The believer and the unbeliever. విశ్వాసి అవిశ్వాసి. And the scripture says a believer should not be yoked together with an unbeliever. లేఖనం మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. So when we talk about mixed marriages, it has nothing to do with caste or race or language or anything else. కాబట్టి మిశ్రిత వివాహం విషయమై మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భాష విషయం గాని కులం విషయం గాని ఇతర భేదాభిప్రాయం విషయములతో కూడినది కాదు. But it has got to do with faith. అయితే విశ్వాసముతో సంబంధించి ఉన్నది. Now what did they do? ఏం చేసేవారు? They married daughters of other gods. ఇతర దేవతలకు చెందినటువంటి కుమార్తెలను వివాహం The చేసుకున్నారు. expression daughters of other gods mean having the same nature, having the same character as other gods. ఇతర దేవతల కుమార్తెలు అన్నటువంటి మాట భావం ఎలాగ ఉంటుంది అంటే దేవుని లాంటి స్వభావం కలిగినటువంటి వారే అన్నట్టు భావం వస్తున్నది. Or in other words, women who worshipped foreign gods. లేక ఇతర మాటలో చెప్పుకోవాలనుకుంటే అన్య దేవతలను ఆరాధించినటువంటి స్త్రీలను. And that is what God is pointing out as the first failure. అక్కడ మొదటి ఓటమిగా దేవుడు వారికి సూచించి చూపిస్తున్నాడు. And I want to tell you, young people, యవనస్తులతో నేను చెప్పగోరుతున్నాను, this is a part of your Christian commitment. ఇది నీ క్రైస్తవ నిబంధన యొక్క భాగం. Don't break your covenant with God by marrying an unbeliever. అవిశ్వాసిని వివాహము చేసుకొనుట ద్వారా దేవుడితో నీవు చేసినటువంటి నిబంధనను నిరర్ధకం చేయరాదు. You say, well, how long will I wait for a believer? నీవు అంటొచ్చు విశ్వాస కొరకు ఎంతకాలం ఉండాలండి? I may remain unmarried. నేను ఇలాగే ఉంటే అలాగే వివాహం కాకుండా Yes, you ఉండిపోతానేమో. have all sorts of insecurity. ఎన్నో సురక్షితంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. But do you not believe your heavenly Father? అయితే నీవు నీ పరలోకపు తండ్రి యందు నమ్మకం ఉంచడం లేదా? Will he not provide for you? నీకు ఆయన ఏర్పాటు చేయలేడా? Will he not take care of you? నీ విషయమై జాగ్రత్త వహించడా? He plans for you. నీ కొరకు ఆయన ప్రణాళిక వేస్తాడు. Don't make a mess of your life by taking things in your hand. నీ చేతుల్లోనికి వ్యవహారములను తీసుకొని నీ జీవితంలో చిక్కుల పాలు చేసుకోరాదు. He will bring at the right time. సరైన సమయంలో ఆయన తీసుకుని వస్తాడు. He is never late. ఆయన ఆలస్యం ఎన్నడూ చేయడు. And he will do it for you. ఆయనే నీ కొరకు చేస్తాడు. Trust him. ఆయన నమ్ము. Honor him. ఆయన గౌరవించు. But you know, there is one place where we do not honor God as we should. అయితే మనము దేవుడిని గణపరచవలసిన రీతిగా గణపరచినటువంటి స్థలం అంటూ ఒకటి ఉన్నది. It's in marriage matters. అది వివాహ విషయానికి వచ్చినప్పుడు. Parents with regard to the marriage of their children. తల్లిదండ్రులు వారి పిల్లల వివాహానికి వచ్చినప్పుడు. Young people with regard to their own marriage. యవనస్తులు తమ సొంత వివాహ విషయానికి And వచ్చినప్పుడు. it's there that we often dishonor God. అనేక సార్లు ఆ స్థలములో దేవునికి మనం ఘనతనివ్వడం లేదు. But I'm challenging you this morning to test God at this point. అయితే ఈ స్థానములో దేవుని పరీక్షించాలని మీతో సవాలు చేసి చెప్తున్నాను. He is utterly trustworthy. ఆయన సంపూర్ణముగా నమ్మదగిన దేవుడు. You can trust him. ఆయనను మీరు నమ్మవచ్చు. You honor him. ఆయన గౌరవించండి. He will honor you. ఆయన నిన్ను గణపరుస్తాడు. And yet if we do not honor him, అయితే ఇంకా కూడా ఆయనను గణపరచకుండా ఉంటే parents, because they are so worried about their children, తల్లిదండ్రులు వారి పిల్లల విషయమైనటువంటి ఎక్కువ చింత కలిగి ఉంటారు. they compromise. వారు ఏదో సమ్మతికి వస్తారు. And then they get into all sorts of marriage alliances. ఆ తర్వాత వివాహ సంబంధాలలోనికి వెళ్ళిపోతారు. And then they realize they have ruined their own children's వారి lives. సొంత పిల్లల జీవితాన్ని చెడిపివేశారని తెలుసుకుంటారు. God will ask you an account. అయితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. Don't spoil the happiness of your children నీ పిల్లలకు ఉన్నటువంటి సంతోషాన్ని పాడు చేయవద్దండి. just by projecting your own desire onto the children. నీ స్వంత ఇష్టమును నీ పిల్లలపైకి నీవు ఒత్తిడి చేయటం ద్వారా. A Christian counselor was saying recently, ఈ క్రైస్తవ సలహాదారుడు ఒకరు ఇలాగన్నారు. he was counseling a woman ఒక స్త్రీకి ఆయన సలహా చెప్తూ వచ్చాడు. and she was going through depression. ఆమె కృంగుదల పరిస్థితిలో వెళ్తున్నది. There was no peace.
సమాధానం లేదు. And as we talked about it, దాని విషయం ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు he found that she wanted her daughter to marry an army officer. అయితే ఆమె మనసులో ఉన్నటువంటి వాంఛ ఏమిటి అంటే ఆమె కూతురు మంచి ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకోవాలి. But there were many questions about that army officer. అయితే ఆ అధికారి విషయానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు, ఆయన విశ్వాసం, his habits, ఆయన అలవాట్లు, none of these things were clear. ఇవన్నీ తేటగా లేవు. But this woman wanted that army officer for her son-in-law. అయితే ఆ ఆర్మీ ఆఫీసర్ గారు అల్లుడు కావాలి అనేటువంటి ఆశ ఆమెలో ఉండింది. To polish up her own image. ఆమె యొక్క సొంత భావమును ఆ విధంగా మెరుగు చేసుకుంటారు. Many parents want to polish up their own image through their daughters-in-law and sons-in-law. వారి అల్లుళ్ళ ద్వారానో లేక కోడళ్ళ ద్వారానో వారికి ఉన్నటువంటి లౌకిక భావన స్థితిని మెరుగుపరచుకోవాలని అనేక తల్లిదండ్రులు అనుకుంటారు. So on the one side she wanted this man for her son-in-law. కాబట్టి ఒక పక్షంగా అలాంటి ఆర్మీ ఆఫీసర్ అల్లుడు కావాలనే ఆశ, on the other side her evangelical faith was giving her guilt. మరొకసారి ఆమె స్వార్థికంగా ఉన్నటువంటి విశ్వాసం ఆమెను పోరాటంలో దించింది. So how would she reconcile these two? కాబట్టి రెండింటికి ఎలాగో పొత్తు కుదుర్చగలదు? So she was a depressed person. కాబట్టి ఆ పరిస్థితిలో కృంగిపోయింది. I wonder if this is true of someone here this morning. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అలాంటిది వాస్తవమేమో నాకు తెలియదు. Are you utterly honest before God? నీవు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉన్నావా? Are you saying whatever your will is, Lord, that's what I want for my son or daughter? ఓ ప్రభువా, నీ సంపూర్ణ చిత్తం ఏమిటో నా కుమారుని ఎడల ఉండాలని కోరుతున్నావా? Or do you have your little plan and want God to adjust his will to that? లేక నీ చిన్న ప్రణాళికను కలిగి ఉండి దీని ప్రకారమే దేవుడు సమ్మతించాలంటున్నావా? Yes, that's where the failure begins. అవును, అక్కడనే పతనం ప్రారంభమవుతుంది. Disobedience. అవిధేయత. Then secondly, deceit. రెండవదిగా మోసము చూస్తున్నాం. Verses 14 and 15. 14-15 వచనాల్లో It is mentioned in verse 10, again verse 14 and 15. 10లో చెప్పబడింది, 14-15లో కూడా తిరిగి చెప్పబడుతుంది. And what is this deceit? ఇది ఏమిటి మోసం? Because the Lord is acting as a witness between you and the wife of your youth, because you have broken faith with her. And then notice verse 15, has not the Lord made them one in flesh and spirit? They are his. And why one? Because you are seeking godly offspring. So guard yourself in your spirit and do not break faith with the wife of your youth. యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానాయనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. There are two things you notice here about deceit. ఇక్కడ మోసం విషయమై రెండు విషయాలను చూస్తున్నాం. Deceit creeps upon us slowly. ఈ మోసం అనేది మనపైకి మెల్లమెల్లగా ప్రాకి వస్తుంది. Notice the expression wife of your youth. నీ యవన కాలపు భార్య అనేటువంటి మాటను గమనించండి. What does that show? దీని యొక్క అర్థం ఏమిటి? This is a middle-age problem. ఇది మధ్య వయసులో వస్తున్నటువంటి సమస్య. The marriage has stood for some time. ఈ వివాహం జరిగి కొంతకాలం అయిపోయింది. But now ఇప్పుడు deceit has come. మోసం ప్రవేశించింది. Unfaithfulness has come. అవిశ్వాసం లోనికి వచ్చింది. So God is referring to the wife of your youth. కాబట్టి దేవుడు నీ యవన కాలపు భార్య అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. In those days you are all right. ఆ దినాలలో మీరు బాగున్నారు. But now you are becoming unfaithful. ఇప్పుడు మీలో నమ్మకం అంటూ లేదు. Secondly, రెండవదిగా this unfaithfulness has to do with the spirit. ఈ అపనమ్మకం అన్నది ఆత్మతో సంబంధం కలిగి ఉంది. He says, guard your spirit. నీ ఆత్మను కాపాడుకొను. Outwardly you are all right. బాహ్యంగా బాగున్నావు. You are afraid of society. సమాజమునకు భయపడుతున్నావు. Afraid of relatives. ఈ బంధువులకు భయపడుతున్నావు. Afraid of what others will say. ఇతరులు ఏమనుకుంటారో ఏమంటారో. But in your spirit, అయితే నీ ఆత్మలో you are unfaithful. అపనమ్మకంగా ఉన్నావు. Your eyes wander. అయితే నీ కనులు చెదురుతున్నాయి. Your mind wanders. నీ యొక్క తలంపులు Your చెదురుతున్నాయి. imaginations wander. నీ యొక్క ఊహలన్నీ Your చెదురుతున్నాయి. heart wanders. నీవు ఆ హృదయంలో తిరుగుతున్నావు. When you travel away from the family, నీవు కుటుంబం నుండి ప్రయాణం చేసి when you are not there with your wife, నీ భార్యతో లేనప్పుడు your thoughts are not what they should be. నీకు ఉండవలసిన రీతిగా నీ తలంపులు లేవు. Who knows it? దానికి ఎవరికి తెలిసింది? God.
దేవునికే. He was the witness in that marriage arrangement. ఆ వివాహ సందర్భములో ఆయనే సాక్షి అయి ఉండెను. Now he knows what is happening. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. And he is speaking to them. అది వారితో మాట్లాడుతున్నాడు. My brother, my sister, నా సోదరి సోదరుడా, is this true of you? నీ విషయం ఇది వాస్తవమేనా? It's possible for a wife to become unfaithful. ఈ భార్య అపనమ్మకంగా ఉండడం సాధ్యమే. It's possible for a husband to become unfaithful. భర్త అపనమ్మకంగా మారడం వాస్తవమే. In secret, రహస్యంలో we don't honor that marriage covenant. ఆ వివాహ నిబంధనను గణపరచడం We లేదు. don't have the same love. అదే ప్రేమ కలిగి We ఉండడం don't లేదు. have the same loyalty. అదే నిజాయితీ మనలో We లేదు. don't have the same faithfulness. ఆ నమ్మకత్వం అలాగే లేదు. There is no fear of God. దేవుని భయం అక్కడ లేదు. So we think we can do anything. ఏదైనా చేయవచ్చు As అనుకుంటున్నాం. long as we are not caught, మనము పట్టబడినంత కాలం we can give expression to our desires. మన ఆశలకన్నిటికీ మంచి ప్రదర్శన ఇవ్వచ్చు. No. కాదు, There is God watching. దేవుడు And కనిపెడుతున్నాడు. he expects you to fear him. ఆయనకు భయపడవాలని And కోరుతున్నాడు. he says there is deceit in the marriage relationship. ఇక్కడ వివాహ సంబంధాలలో మోసం జరిగింది అంటున్నాడు. And then comes the next step, ఆ తర్వాత మెట్టి మనం చూస్తున్నాం divorce. విడాకులు. Every step in failure is a downward step. ఈ పతనములో ప్రతి అడుగు కూడా క్రిందికి వెళ్తూ ఉన్నటువంటి అడుగే. Disobedience, అవిధేయత, deceit, మోసము, divorce. విడాకులు. Verse 16. 16వ వచనం. I hate divorce, says the Lord God of Israel. పరిత్యజించిన నేను అసహించుకుంటున్నానని ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు. Notice how abrupt and how clear it is. ఎంత మనకు అకస్మాత్తుగా తేటగా ఉంటున్నది ఇది. I hate divorce. పరిత్యజించడం నేను There's no అసహించుకుంటున్నాను. argument. ఇక్కడ వివాదమే లేదు. God simply says that this is not his will. ఇది నా చిత్తము కాదు అని ఆయన సులభ భాషలో చెప్తూ And ఉంటున్నాడు. then he describes it in that same text, verse 16. అదే 16వ వచనంలో పరిత్యజించడం అంటే ఏమిటో వివరిస్తున్నాడు. I hate a man's covering himself with violence as well as with his garments. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యము. And there are two things he says there. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. Divorce is violence. పరిత్యజించుట అనేది నిరర్ధకము చేయుట. Divorce is injustice. పరిత్యజించుట అనేది అన్యాయమైన క్రియ. Both are there in this statement. ఈ మాటలలో రెండింటిని చూస్తున్నాం. It's a very difficult words to translate from the Hebrew. హీబ్రూ భాష నుండి తర్జుమా చేయాలంటే కష్టం. What does it actually mean? దీనికి అర్థం ఏమిటి వాస్తవంగా? Here is a murderer, his garment, his clothing is covered with blood. ఇక్కడ నరహత్య చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వస్త్రములు రక్తముతో నింపబడి ఉన్నాయి. And that's the blood of the victim whom he has murdered. ఆయన ఎవరినైతే హత్య చేశాడో ఆ వ్యక్తి యొక్క రక్తం. So God says when you divorce, you are covering yourself with a garment which is blood stained. నీవు ఈ విధముగా పరిత్యజించినప్పుడు రక్తపు మరకలతో ఉన్నటువంటి వస్త్రముతో నీవు కప్పుకుంటున్నావు. And that is how seriously God views divorce. కాబట్టి పరిత్యజించినటువంటి ఆ పనిని అంత తీవ్రముగా దేవుడు చూస్తున్నాడు. You know, friends, there is one thing I notice which is really shocking me. ఒకటి నేను గమనిస్తూ ఉంటున్నాను, అనేక సార్లు అది నాకు భయం కలిగిస్తున్న విషయం. Wherever I go in our country, మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా the number of broken homes is increasing. ఈ విరగొట్టబడిన నిరర్ధకం చేయబడినటువంటి గృహాలు ఎక్కువైపోతున్నాయి. And there is such light talk about divorce. ఈ పరిత్యజించుట విడనాడుట అనే విషయం చులకనగా మాట్లాడుతున్నారు. It wasn't there a few years back. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో ఇది లేదు. But it's the spirit of the age catching up with us. అయితే యుగ దేవత మనలను పట్టుకుంటుంది. And I want to declare God's word without apology. అయితే విచారం లేకుండా దేవుని వాక్యాన్ని అధికారపూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను. God hates divorce. ఈ పరిత్యజించుటను దేవుడు అసహించుకుంటున్నాడు. And if you are involved in it, నీవు దానిలో అలాగుంటే you are guilty of violence. నీవు ఆ దానిని తిరస్కరించడం అనే You are నేరంలో guilty ఉన్నావు. of injustice. అన్యాయం అనేటువంటి నేరంలో ఉన్నావు. And both God takes seriously. రెండింటిని దేవుడు తీవ్రంగా చూస్తున్నాడు. Now you may say, well, what about Jesus' words about divorce? అయితే నీవు అనవచ్చు, యేసు ప్రభు ఏమన్నాడండి అసలు ఈ పరిత్యజించడం విషయమై అని. That was given as an accommodation to human sin. అది మానవుడి పాపముల కొరకై ఇవ్వబడినటువంటి మాట. And look at what Jesus said in Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూడండి, Verse 8. 8వ వచనం. Moses permitted you to divorce your wives because your hearts were hard. మీ హృదయములు కఠినపరచబడిన చేత మోషే వీటిని మీకు ఇచ్చి ఉన్నాడు. But it was not this way from the beginning. అయితే మొదటి నుండి ఇలాగ లేదు. So you see, Jesus has declared the standard of God. దేవుని యొక్క పరిమాణమును ఇక్కడ మోషే ప్రకటిస్తున్నాడు. Jesus declared యేసు ప్రకటిస్తున్నాడు the standard of God. దేవుని యొక్క పరిమాణములను. But Moses permitted it because of your hardness. అయితే నీ కఠినత్వాన్ని బట్టి మోషే దానికి సమ్మతించాడు. Verse 9. 9వ వచనం. I tell you that anyone who divorces his wife except for marital unfaithfulness and marries another woman commits adultery.
ఆ వివాహ విషయంలో తప్ప తన భార్యను విడిచి ఇతరులను పెళ్లి చేసుకున్నటువంటి వాడు వ్యభిచారమును నేరముతో నింపబడి ఉన్నాడు. So that is the only condition in which he permits divorce. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే ఆ పరిత్యజించుట అనేది సమ్మతించబడింది. When the marriage covenant is broken, వివాహ నిబంధన విరగొట్టబడినప్పుడు, adultery has taken place, వ్యభిచారం జరిగినప్పుడు, then he says there may be divorce. ఒకవేళ అది అలా ఉండవచ్చును అని అంటున్నాడు. But that is not God's best. అది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సదుపాయం కాదు. And that was not the original standard. అది అసలైనటువంటి పరిమాణం కాదు. Now let's look again at verse 14. మరొకసారి 14వ వచనాన్ని చూస్తాం. There is some teaching here on the marriage relationship. ఇక్కడ వివాహ సంబంధముల విషయమైనటువంటి బోధన ఇక్కడ ఉన్నది. The Lord is the witness, యెహోవా సాక్షి అయి ఉన్నాడు. then the husband and the wife. భార్య భర్తలు సాక్షులై So ఉన్నారు. it's a triangle. ఇక్కడ త్రిభుజం చూస్తున్నాం. God at the apex, ఆయన శీర్షములో దేవుడు ఉన్నాడు, the husband and the wife at the base. ఈ భూభాగములోనికి భార్య భర్తలు ఉన్నారు. And that is always true. ఇది ఎల్లప్పుడూ It is వాస్తవమైన not a విషయం. mere horizontal ఇది relationship. ఏదో అడ్డముగా ఉంటున్నటువంటి సంబంధం కాదు. The third dimension in the relationship is God. ఈ సంబంధంలో ఉంటున్నటువంటి మూడవ కలత దేవుడు. He is a witness. ఆయన సాక్షి. You cannot do anything you like with your marriage నీ relationship. యొక్క వివాహ సంబంధాలకు వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. Some people think they can really play ball with their marriage relationship. వారి వివాహ సంబంధాలకు వచ్చినప్పుడు మనము బంతి వలె ఆడుకోవచ్చు You అనుకుంటారు. cannot. నీవు అలాగ చేయలేవు. It's God given. అది దేవుడిచ్చినటువంటిది. God is witness. దేవుడే సాక్షి. And let's take it seriously. దాన్ని తీవ్రంగా తీసుకుందాం. There are some people who say, if I can't go out of it, if I can't work it out, then I'll just break it up. అది దాన్ని నేను చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నిరర్ధకం చేస్తానని కొంతమంది అంటారు. No, there is no place for trial and error here. అక్కడ మనము ఈ విధంగా ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలకు తావు లేదు. It's a commitment. ఇది నీవు And చేసినటువంటి God is ఒప్పందం. on your side. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. He is committed to this. దీనికి దేవుడు కట్టుబడ్డాడు. So if you feel your marriage is not working, అయితే నీ వివాహ సంబంధాలు సరిగా లేవనుకుంటే take hold of him. ఆయనను గట్టిగా పట్టుకో. He is committed to this. దానికి ఆయన కట్టుబడ్డాడు. He will set it right, ఆయనే దాన్ని సరిచేస్తాడు. provided you obey and pay the price. అయితే నీవు విధేయత చూపించి విలువ చెల్లించినప్పుడు. And I challenge you this morning. ఈ ఉదయకాలం మీకు సవాలు If there is చేస్తున్నాను. anyone here who has marriage problem, ఇలాంటి వివాహ సమస్యలో ఎవరైనా ఉంటే surrender yourself to Jesus. నేను నీవే ఆయనకు సమర్పించుకో. Take hold of him ఆయన గట్టిగా and పట్టుకో. say, Lord, you are committed to this. ఓ ప్రభువా, నీవు మాకు దీనిలో కట్టుబడి ఉన్నావు. Help me to work it out in my marriage relationship. దీనిని నా వివాహ సంబంధంలో సరిచేసుకోవడానికి సహాయం చేయము. And he will help you. కాబట్టి ఆయన సహాయం It చేస్తాడు. may take time, సమయం పట్టవచ్చు. it will need patience, దీర్ఘశాంతం అవసరం. but surely he will work it out. అయితే తప్పనిసరిగా ఆయన నీ కొరకు చేస్తాడు. God is witness. దేవుడే సాక్షి అయ్యున్నాడు. And then you notice another thing here. ఆ తర్వాత ఇంకోటి చూస్తున్నాం. She is your partner, that verse says. ఆ వచనంలో మనం చూస్తున్నాము, ఆమె నీకు భాగస్తురాలై ఉన్నది. The wife of your marriage covenant. నీ వివాహ నిబంధన యొక్క స్త్రీ. It's interesting to see how many covenants are mentioned in this covenant book. ఈ నిబంధన గ్రంథంలో ఎన్ని నిబంధనలు చెప్పబడి ఉన్నాయో చూడడం అనేది మనకు ఎంతో శ్రద్ధ She కలిగిస్తుంది. is your partner in the marriage covenant. ఈ వివాహ నిబంధనలో నీకు భాగస్వామిగా ఉంటున్నది. Now she is to be kept at the side. That's what it means. The word partner means companion. కాబట్టి నీకు సహపాఠిగా ఉంటున్నటువంటి అనేటువంటి భావంతో ఈ మాట చెప్పబడింది. You say, well, she hasn't even studied second class. నీవు అనవచ్చు, ఆమె 2వ తరగతి కూడా చదవలేదండి అని. And I am high school pass. నేనైతే హై స్కూల్ పాస్ అయిపోయాను. I am missionary. నేను ఇప్పుడు మిషనరీగా ఉంటున్నాను. How can I keep her as my partner? నేను ఈ 2వ తరగతి చదివిన ఆమెను నాకు భాగస్వామిగా ఉంచుకోగలనా? God says it. అయితే దేవుడు అంటున్నాడు. God doesn't say only if she is 10th pass, make her partner. దేవుడు ఇలా అనడం లేదు, ఆమె కూడా 10వ తరగతి పాస్ అయితేనే నీకు భాగస్తురాలుగా ఉంచుకోవాలని. If she is 5th standard, then make her sub partner. 5వ తరగతి చదువుతూ ఉంటే నీకు సగం మట్టుకే భాగస్తురాలుగా And if she ఉంచుకోవాలి. is 2nd standard, make her your servant. కాబట్టి 2వ తరగతి చదువుతూ నీ సేవకురాలుగా చేసుకోమని God doesn't say that. దేవుడు అలా చెప్పడం లేదు. It doesn't matter what her education is. ఆమె విద్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, It doesn't matter how poor or rich she is. ఆమె ఎంత పేదరాలైనా ఐశ్వర్యవంతురాలైనా, It doesn't matter whether she is fair or dark. ఆమె ఎర్రగా ఉన్నప్పటికీ నల్లగా ఉన్నప్పటికీ, It doesn't matter whether she is fat or thin. ఆమె లావుగా ఉన్నప్పటికీ సన్నగా ఉన్నప్పటికీ, It doesn't matter whether you like her appearance now or not. ఆమెకున్నటువంటి సౌందర్యాన్ని నీవు ఇష్టపడినా You ఇష్టపడకపోయినా, liked it when you married. అయితే పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టపడ్డ అవసరమా? But now through the years, you have changed, but you don't admit it. She has changed. అయితే నీవు మారిపోయావు. ఈ సంవత్సరాలు గడిచినప్పుడు కానీ నీవు దానిని చెప్పకుండా ఆమె
ఆమె మారిపోయింది అంటున్నావు. And so you say, well, she can't stand with me, she is not my partner. అయితే నీవు ఇప్పుడు అంటున్నావు నాతో సరిగ్గా ఆమె నిలబడలేదు, నా పాలిభాగస్తురాలు కాదు అంటున్నావు. Don't say that. నీవు అలా అనవద్దు. The Bible says she is your partner. బైబిల్ సెలవిస్తున్నది ఆమె నీ పాలిభాగస్తురాలు. The way God made the woman demonstrates this. అయితే దేవుడు స్త్రీని ఎలా చేశాడో ఇది చక్కగా ప్రదర్శిస్తుంది. The Bible says he took her from the side of man. బైబిల్ మనకు సెలవిస్తుంది ఏమిటి అంటే మనుషుని యొక్క ప్రకటెముకల్లో నుండి స్త్రీని తీశాడు. Turn to Genesis 2. ఆదికాండం 2వ అధ్యాయం చూడండి. And look at how God made the woman. స్త్రీని ఎలా చేశాడో అక్కడ మనం చదువుతున్నాం. And you find it in verse 21. 21వ వచనంలో చూస్తున్నాం. He took one of the man's ribs, it says. అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి అని చెప్పబడింది. Now that expression, man's ribs, can also be translated, as you find in the margin, he took a part of the man's side. ఈ ప్రకటెముకలో ఉన్నటువంటి మాటకు తర్జుమా మనం ఎలాగో చూస్తున్నామంటే మానవుని భాగములో నుండి ఒక భాగము. So it need not be just one little rib. అది ఒక చిన్న ప్రకటెముక మాత్రమే కాదు. He took a part of the man's side. ఆ ప్రక్కలో నుండి ఒక భాగమునే తీసుకున్నాడు. In other words, she is the other side. ఇంకో మాటలో చెప్పుకోవాలనుకుంటే ఆమె మరొక ప్రక్క అయి ఉన్నది. God didn't take her from your skull bone. ఆయన నీ పుర్రెముకల్లో నుండి స్త్రీని తీయలేదు. So don't put her on the head. కాబట్టి ఆమెను తలపైకి ఎక్కించుకోరాదు. God didn't take her from your foot bone. లేక నీ పాదపు ఎముకలో నుండి ఆమెను తీయలేదు. Don't put her under your feet. నీ పాదముల కింద ఉంచరాదు. He took her from your side. నీ ప్రక్క నుండి తీసినాడు. Keep her at your side. కాబట్టి నీ ప్రక్కగా ఉంచుకోవాలి. Home missionaries, హోమ్ మిషనరీలు, supporters, పోషకులు, central secretaries, కేంద్ర కార్యదర్శులు, promotional secretaries, ప్రమోషనల్ కార్యదర్శులు, friends who come to this ఈ convention. కన్వెన్షన్ వచ్చినటువంటి స్నేహితులు, Where is your wife? నీ భార్యకు ఏ స్థానం What ఉన్నది? place does she have in your life? నీ జీవితంలో ఎలాంటి స్థానము కలిగి ఉన్నది? What place does she have in your ministry? నీ పరిచర్యలో ఎలాంటి స్థలమును ఆమె ఆక్రమించుకుంటూ The ఉన్నది? Bible says she is your partner. బైబిల్ సెలవిస్తున్నది ఆమె నీకు పాలి భాగస్తురాలు. Is she that way? ఆ విధంగా ఆమె ఉన్నదా? Now, you notice the consequences of this failure. కాబట్టి ఈ పడిపోయిన పరిస్థితులన్నిటి ఫలితాన్ని మనం చూస్తున్నాం. Malachi 2 and verse 13. మలాకి 2:13. Another thing you do, you flood the Lord's altar with tears. You weep and wail because he no longer pays attention to your offerings or accepts them with pleasure from your hands. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. God says, I will not hear your prayer. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనలు నేను వినను, I will not accept your offering నీ యొక్క అర్పణలను నేను అంగీకరింపను. because your home life is not right. ఎందుకంటే నీ కుటుంబ జీవితం సరిగా లేదు. Did you notice that? ఇది మీరు గమనించారా? God will not accept our service దేవుడు మన సేవను అంగీకరించడు if our family life is not right. మన కుటుంబ జీవితం సరిగా లేనప్పుడు. Now there are many people in our country who don't realize this. అయితే అనేకులు మన దేశంలో ఉంటున్నారు దీనిని గ్రహింపనటువంటి వారు. Again we are influenced by our background. తిరిగి మరొకసారి మన సంస్కృతిని బట్టి దీనిపైన మనము What does ఆకర్షింపబడుతున్నాం. our Hindu background say? మన యొక్క హిందూ వాతావరణం ఏం చెబుతుంది? You are a brahmachari. నీవు బ్రహ్మచారివి, You enjoy life. నీవు జీవితాన్ని సుఖించాలి. And then you enter into the grahastha stage. ఇప్పుడు గృహస్థ అనేటువంటి స్థితికి నీవు వస్తున్నావు. You marry and have children. నీవు ఆ వివాహ సంబంధంలోనికి వెళ్ళి పిల్లలకు అంటున్నావు. Then one fine day you neglect all of them or you renounce all of them. అయితే ఒక దినం వచ్చినప్పుడు వారందరినీ నీవు తిరస్కరించు. You accept sannyasa. అప్పుడు సన్యాసాన్ని పుచ్చుకో. You go to the forest. అడవిలోనికి వెళ్ళు. And then you merge with the impersonal. అప్పుడు ఈ వ్యక్తిత్వంలో నీవు కలిసిపోము. And so we think if we neglect our families కాబట్టి మనం అనుకుంటాం ఈ వాతావరణాన్ని బట్టి and we కుటుంబాన్ని are busy నిర్లక్ష్యం in చేస్తే serving God, దేవుని సేవలో ఎక్కువగా పని ఉంటే don't do what we should do for them, వారికి చేయవలసింది చేయకుండా ఉండి then we are holy. అప్పుడు అనుకుంటాం పవిత్రం అవుతున్నాం. We become one of those few holy men who are so holy that we have no time for our family. మనం ఎంతటి పవిత్రం అయిపోతున్నాం అంటే ఆ యోగమునకు వచ్చిన తర్వాత ఆ యోగములో నిమగ్నం అయిపోయి కుటుంబానికి సమయమే ఇవ్వడం లేదు. It's against God's word. ఇది దేవుని వాక్యమునకు విరుద్ధమైన విషయం. This is not Christianity. ఇది క్రైస్తత్వం This కాదు. is Hinduism. ఇది హిందూయిజం. It is not Christianity. క్రైస్తత్వం కాదు. In the Christian faith, క్రైస్తవ విశ్వాసంలో the family unit is
blessed by God, it's given by God. ఈ కుటుంబ సంస్థ అన్నది దేవుని ద్వారా ఇవ్వబడి దేవుని ద్వారా ఆశీర్వదింపబడినది. If God has called you to be a bachelor, అయితే నీవు బ్రహ్మచారిగా ఉండాలని దేవుడు పిలిస్తే that's all right. అది సరే. But because he has called you into the family life, అయితే ఆయన కుటుంబ జీవితానికి పిలిచాడు గనక you cannot behave like a married bachelor. అయితే నువ్వు పెళ్ళైనటువంటి బ్రహ్మచారిగా ఉండడానికి వీల్లేదు. You have a responsibility. అయితే నీకు బాధ్యత ఉన్నది. Your ministry will not be accepted నీ యొక్క పరిచర్య అంగీకృతం కాదు if you fail in your home life. నీ కుటుంబ జీవితంలో తప్పిపోతే. I'm not saying this. ఇది నేను చెప్పడం లేదు, God's word is saying this. దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం. Now in closing, I just want to take one more failure, ఈ ముగింపుగా ఇంకొక తప్పిదం చూసుకుందాం. and that is failure in faith. అది విశ్వాసములో తప్పిపోవట. Malachi 2:17. మలాకి 2:17. You have wearied the Lord with your words. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టిరి. And you find also Malachi 3:13 to 15. మలాకి 3:13 నుండి 15 వరకు చూస్తున్నాం. It also speaks about the same thing. అదే విషయాన్ని ఇక్కడ మనం తిరిగి చూస్తున్నాం. You have said harsh things against me, says the Lord. నీవు గర్వపు మాటలు నాకు వ్యతిరేకముగా పలికితివి. This failure in faith is revealed through their speech. వారి మాటల ద్వారా విశ్వాసములో తప్పిపోవటం అనే పరిస్థితి బయటపడుతుంది. How was this failure revealed? ఏ విధంగా ఇది బయటపడింది? First, మొదటిదిగా look at verse 17. 17వ వచనం చూడండి. They said all who do evil are good in the eyes of the Lord, and he is pleased with them. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడరు అని వారు అంటున్నారు. Then look at Malachi 3:14. మలాకి 3:14 చూడండి. Sorry, not 14. Verse 15, Malachi 3:15. 3:15 వచనాన్ని We గమనించండి. call the arrogant blessed. Certainly the evildoers prosper, and even those who challenge God escape. గర్విష్ఠులు ధనిలగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. In those two statements, what were they saying? ఈ రెండు మాటలలో వారు ఏం చెప్తున్నారు? The wicked prosper, దుర్మార్గులు అభివృద్ధి the చెందుతున్నారు, righteous suffer, నీతిమంతులు బాధపడుతున్నారు. so it does not pay to be good. కాబట్టి నీతిమంతులుగా ఉండడం మంచిది కాదు. They were questioning moral values. ఇక్కడ నీతితో కూడిన విలువలనే వారు ప్రశ్నించారు. Then secondly, they were questioning spiritual values. రెండవదిగా వారు ఆధ్యాత్మిక విలువలను కూడా ప్రశ్నించారు. Malachi 3 and verse 14. మలాకి 3:14 వచనం. You have said it is futile to serve God. దేవుని సేవ చేయుట నిష్ఫలమని మీరు అన్నారు. What did we gain by carrying out his requirements ఆయన ఆజ్ఞలను గైకొని మనం ఏమి సంపాదించుకున్నాం? and going about like mourners? దుఃఖ క్రాంతులుగా వెళ్ళటం వలన మనం ఏమి What ప్రయోజనం? is the use of repenting? పశ్చాత్తాపట్లో ఉన్నటువంటి ఏమి ప్రయోజనం? What is the use of obeying God? దేవునికి విధేయత చూపుట్లో ఉన్నటువంటి What is the use of లాభం ఏమిటి? serving him? దేవుని సేవించడంలో ఏమి లాభం? Those who serve God suffer. దేవుని సేవించే వారు బాధపడుతున్నారు. Those who don't serve him prosper. ఆ సేవించినటువంటి వారు అభివృద్ధి చెందుతున్నారు. The more I serve him, the more I suffer. ఇంకా ఎక్కువగా సేవిస్తే ఎక్కువగా శ్రమ What is పడుతున్నారు. the use? ఏం ప్రయోజనం? Be careful what you speak. అయితే నీవేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. God hears it. దేవుడు వింటున్నాడు. And he says, your words are causing me disgust. ఆయన అంటున్నాడు, నీ మాటలు విన్నప్పుడల్లా విసుగు కలుగుతున్నది. I'm weary of your words. నీ మాటల విషయమై నేను ప్రయాసతో ఉన్నాను. They question spiritual values. ఆ ఆత్మీయ విలువలను ప్రశ్నిస్తున్నారు. Thirdly, మూడవదిగా they question his character. ఆయన శీలాన్ని వారు ప్రశ్నించారు. 17th verse of chapter 2. 2వ అధ్యాయం 17వ వచనం. Where is the God of justice? న్యాయము తీర్చు దేవుడు ఎక్కడ ఉన్నాడు? Is God just? దేవుడు న్యాయకర్తయేనా? Is he loving? ఆయన ప్రేమ గలవాడా? You know, to question the character of God is the worst failure in faith. దేవుని శీలమునే ప్రశ్నించడం అనేటువంటి ధోరణి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో అధోగతి. We almost become like Satan. మనం సాతానుకు దగ్గరగా వచ్చేస్తున్నాం. Because Satan always causes to doubt the character of God. ఎందుకంటే సాతానుడు దేవుని శీలమును అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నటువంటి స్థాయిలోనే ఉంటాడు. He blackens the character of God. దేవుని శీలమునకు మబ్బు కప్పుతూ ఉంటాడు. So when you say, is he God of love, is he God of justice, ప్రేమగల దేవుడైనా న్యాయమూర్తి అయినా అంటూ ఉన్నప్పుడు you are supporting Satan. నీవు సాతానుకే ఆధారం చేస్తున్నావు. So let us beware of this failure. కాబట్టి ఇలాంటి తప్పిదం విషయమై జాగ్రత్త. They question moral values, వారు నైతిక విలువలను ప్రశ్నించారు, spiritual values, ఆధ్యాత్మిక విలువలను and ప్రశ్నించారు, God's character. దేవుని శీలమును They ప్రశ్నించారు. failed in faith. వారు విశ్వాసములో తప్పిపోయారు. But think of Habakkuk. అయితే హబక్కూకు విషయం చూడండి. What did he say in chapter 3 verse 17? 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? Earlier he said the just shall live by faith. ఆయన ఇంతకు ముందు అన్నాడు నీతిమంతుల విశ్వాస మూలముగా But now he జీవించును. says,
ఇప్పుడు ఏమంటున్నాడు? Though the olive tree does not bear fruit, ఆ ఓలివ చెట్లు ఫలించకపోయినప్పటికీ, though there is no wine, అక్కడ ద్రాక్ష చెట్లు though ఫలింపకపోయినప్పటికీ, there is no cattle or flocks in the cattle fold, నా శాలలో పశువులు లేనప్పటికీ I will still rejoice in the God of my salvation. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను I ఆనందించదను. will not question moral and spiritual values. ఈ యొక్క నైతిక ఆధ్యాత్మిక విలువలను నేను ప్రశ్నించను. I will not question the character of God. దేవుని శీలమును నేను ఎన్నడూ ప్రశ్నించను. And that is the triumph of faith. అది విశ్వాసం యొక్క విజయం. But here you have the failure in faith. అయితే ఇక్కడ విశ్వాసం యొక్క ఓటమి ఉన్నది. May God save us from these failures. దేవుడు ఈ తప్పిదములన్నిటి నుండి మనలను కాపాడును గాక. Let us pray. ప్రార్థించుకుందాం.